హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మ్, ముందుగా మన వీడియోలోకి వస్తే ఈరోజు వీడియో ఏంటంటే ఇప్పుడు మీకు తెలిసే ఉంటుంది. జనరల్ టాపిక్ కన్నా జనరల్గా మీడియాలో వచ్చిన టాపిక్ ఏంటంటే అండి, చంద్రహాస్ అనే అతను ఏం చేశాడంటే ఆ, ఒక అసభ్యమైన పదజాలంతో ఆ, పాట పాడాడండి. అది మీడియాలో వచ్చి అది ఏంటంటే జనాలందరూ దాన్ని ఖండించారనమాట. ఎందుకంటే ఎప్పుడైనా పాటలు వినడానికి శ్రావ్యంగా సాహిత్యం అనేది బాగుండాలి. ఎందుకంటే అటువంటి సాహిత్యం బాగున్న సాంగ్స్ మోటివేషనల్గా అసలు కొంతమంది జీవితాలను కూడా మార్చాయండి. అది ఏదన్నా కాంపిటీషన్ ఎగ్జామ్స్ వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఆ సాంగ్స్ విని మళ్ళీ మోటివేట్ అవుతారు. అంత ప్రాముఖ్యం ఉంటుంది సినిమాల్లో పాటలకి. కానీ అంత ప్రాముఖ్యం ఉన్న వాటిని ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా మంచి మంచి పదాలతో రచయితలు రాస్తూ ఉంటారనమాట. కానీ ఇక్కడ ఇతనేందంటే అసలు సినిమాలో లేని పాటని తన సొంత ప్రమోషన్ కోసం సొంతగా క్రియేట్ చేసి ఆ సాంగ్ పాడాడంట. సాంగ్ పాడగానే అసలు అక్కడికి వచ్చిన అతిథులు కూడా కొంతమంది అయితే ఆశ్చర్యపోయారు. కొంతమంది ఏందో విన్నారు లేదో చప్పట్లు అయితే కొట్టారనమాట. మొత్తానికి తర్వాత రియలైజ్ అయ్యి వాళ్ళు ఇది తప్పు, ఇలా చేయడం తప్పు అని చెప్పారు. అయితే దానికి సంబంధించి ఒక విలేకరు గారు కూడా వీడియో చేశారనమాట. అసలు ఇలా ఎలా పాడతావు నువ్వు, ఆ భాషతో ఆ విధంగా పాడితే ఎలా పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద అని చెప్పారనమాట. దానికి నేను 24 గంటలు టైం ఇస్తున్నాను, మీరు తొందరగా నాకు క్షమాపణ చెప్పాలన్నట్టు మాట్లాడుతున్నాడు. తను వచ్చేసి సాంగ్ పాడిన అతను. ఇక్కడ ఏంటంటే ఆ సాంగ్ పాడిన వాళ్ళ పేరెంట్స్ కూడా స్టేజ్ మీదే ఉన్నారు కదా, వాళ్ళు ఖండించలేదు అని అన్నాడనమాట. అతను జర్నలిస్ట్ వచ్చి దానికి నువ్వు మా పేరెంట్స్ని అన్నావు అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏంటంటే అండి, ఏదైనా వల్గర్ లాంగ్వేజ్ అనేది తప్పండి. లాంగ్వేజ్ అనేది మాట్లాడడం తప్పు. మీకు ఒకవేళ మీలో మీరు జనరల్గా అది మాట్లాడుకుంటారేమో కానీ పబ్లిక్లో అలా మాట్లాడకూడదు. మీ సంస్కారం ఏంటండి? పర్సనల్గా మాట్లాడే మాట్లాడండి, పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద మాట్లాడి అది అది మళ్ళీ నా రైటే అంటే అది ఎలా ఉంటుందండి? దానికి ఫాదర్ కానీ మదర్ కానీ కూడా చెప్పాలండి, ఇలా పాడకూడదమ్మా ఏం అని చెప్పి, ఏం నాన్న ఎలా పాడావు ముందే మాకు చెప్పాలి కదా అన్నట్టు కూడా చెయ్యాలి. కానీ అక్కడ ఎక్కడా ఖండించినట్లయితే కనిపించలేదు. మళ్ళీ మంచి చెప్పిన జర్నలిస్టుల మీదకి వాళ్ళ మీదకైతే మళ్ళీ అంటున్నారనమాట. మొత్తానికి ఇదండి. ఇంకా అలాంటి వీడియోలు చేసినా కూడా మరి సెన్సార్ వాళ్ళు కూడా ఒప్పుకుంటారో ఒప్పుకోరో, సాంగ్స్ అలాంటివి సినిమాల్లో ఉండకూడదని మరి వాళ్ళు కూడా ఒకవేళ అలాంటి సాంగ్స్ ఉంటే కనుక తీసేయాలనే నేను కోరుకుంటున్నానండి. ఇంకోటి ఏంటంటే, ఎప్పుడైనా ఇంట్లో బాగా చెప్తే ఇలా మాట్లాడకూడదు. ఎప్పుడైనా ఇంట్లో ఏదన్నా మాట్లాడినా ఖండించాలండి వెంటనే. ఆ ఖండిస్తేనే వాళ్ళు ఇది తప్పు, ఇది రైటు అనేది తెలుసుకుంటారనమాట. ఖండించకుండా మనం సైలెంట్గా ఉన్నామనుకోండి, అదే రైట్ లాగా వాళ్ళకి పోర్ట్రేట్ అవుతుంది. అది ఇదే రైట్ ఏమో అనుకుంటారు. వాళ్ళకి తెలియక కూడా మాట్లాడుతుంటారు కొన్ని. కానీ పెద్దవాళ్ళు అయిన తర్వాత ఇలా మాట్లాడడం అనేది తప్పండి. అది తప్పుని ఒప్పుకొని క్షమించండి అని ఒక మాట అంటే సరిపోయేదన్నమాట. కానీ అది క్షమించరాని పదజాలమే అక్కడ మాట్లాడాడు తను. కానీ తప్పైపోయింది క్షమించండి అని ఒక మాట అంటే బాగుంటుందని నా ఉద్దేశం అనమాట. ఇంకొకటి ఏంటంటే అండి, ఇంకా ఎప్పుడైనా ప్రమోషన్ కోసం ఇలాంటి చీప్ ట్రిక్స్ అనేవి ప్లే చేయకూడదండి ఎవరైనా. ఎందుకంటే సినిమా బాగుంటే, సినిమాలో కంటెంట్ ఉంటే పబ్లిక్ మౌత్ టాక్తోనే సినిమా వెళ్ళిపోతుందండి. ఎప్పుడైనా 10 మంది చూసి బయటకు వచ్చి, థియేటర్ బయటకు వచ్చి ఈ సినిమా బాగుంది అంటే అందరూ వెళ్ళిపోతారు, చూస్తారు ఆటోమేటిక్గా. మీరు చెప్పుకోవాలంటే ఈ చిన్న చిన్న సినిమాలు, ఇప్పుడు చిన్న సినిమాలు మౌత్ టాక్తో హిట్లు అయినాయి అనమాట, మంచి హిట్స్ అయినాయి. అలా చేసుకోవాలి కానీ ఏదో న్యూడిటీ పెట్టడం, లేకపోతే ఇలాంటి డైలాగ్స్, డబుల్ మీనింగ్ డైలాగ్స్, నెక్స్ట్ నెగిటివ్ పబ్లిసిటీ వల్ల మాత్రం సినిమాలు అనేవి రన్ అవ్వవు. ఇక్కడ తెలుగు ప్రేక్షకులు చాలా మంచి వాళ్ళండి. వాళ్ళు ఎప్పుడైతే బాగా యాక్ట్ చేస్తారో
యాక్ట్ చేసిన వాళ్ళని వాళ్ళు గుండెల్లో పెట్టుకుంటారనమాట. తెలుగు అభిమానం అలా ఉంటుంది. కాబట్టి అది చిన్న సినిమా, పెద్ద సినిమా అని చూడరండి. ప్రేక్షకులకు నచ్చితే అది చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా యాక్షన్ పరంగా బాగుంటే మాత్రం మన వాళ్ళకున్న మంచి గుణం ఏందంటే అప్రిషియేట్ చేస్తారు. మంచిగా చూస్తారనమాట. కాబట్టి ఇలాంటి నెగిటివ్ పబ్లిసిటీని సినిమాకి వాడుకోకుండా ఉంటే బాగుంటుందని నాకు అనిపించింది. నెక్స్ట్ తను కూడా అనుకోలేదేమో మరి నెగిటివ్ వద్దని. కానీ అది నెగిటివ్ కాకుండా ఎలా ఉంటుందండి? ఒకసారి ఆలోచించండి. అది ఖచ్చితంగా నెగిటివ్ అవుతుంది కదా! ఒక పబ్లిక్ ప్లాట్‌ఫామ్ మీద నిల్చొని 10 మంది వినేటట్లు మనం బూతులు మాట్లాడితే అది ఎలా ఉంటుందండి? చూడడానికి కూడా అసహ్యంగా ఉంటుంది. కాబట్టి దయచేసి ఇలాంటివి ఎవరు కూడా ప్రోత్సహించకూడదు. అదేవిధంగా పేరెంట్స్ కూడా చెప్పాలి. ఒకవేళ తను కష్టపడితే ఆటోమేటిక్‌గా విజయం అనేది వస్తుందండి. మంచి విన్నరే అవ్వాలనుకుంటున్నాను. మంచి హిట్స్ రావాలి. మంచి యాక్షన్ చేస్తే కష్టపడినోళ్ళకి ఫలితం రావాలని. కానీ ఇలాంటి భాష మాట్లాడడం అనేది చాలా రాంగ్ అండి. ఇలాంటివి వినేవాళ్ళు సహించకూడదు. అదేవిధంగా అక్కడ వచ్చిన వాళ్ళు కూడా చెప్పాలండి. ఖచ్చితంగా చెప్పాలి. వ్యతిరేకించాలి. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.